అయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఉంది మామ. ఇక్కడ ఒక డౌట్ ఉంది, ఫారెన్ ప్లేయర్స్ అందరూ వచ్చేసారు మామ. కేకేఆర్కి అయితే ఏ ఇబ్బంది లేదు, ఆర్సీబీకి కూడా రేపటికైతే ఏ ఇబ్బంది అయితే లేదు. ఫారెన్ ప్లేయర్స్కి అందరూ మ్యాచ్ ఆడతారు మామ. రేపైతే మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. కేకేఆర్కి ఎంత ఇంపార్టెంటో ఆర్సీబీ కూడా అంతే ఇంపార్టెంట్ మా. కొన్ని వార్తలు ఏమంటే వాన పడుతుందని చెప్తున్నారు. వాన పడితే ఆర్సీబీ క్లియర్గా క్వాలిఫైర్ అయితే అయిపోద్ది మా, 17 పాయింట్లతో అయితే. ఆ తర్వాత నిన్న వాన పడితే ఇంకా ఆశలు నిరాశ అయిపోతాయి. కోల్కతాకు కూడా చాలా కష్టం క్వాలిఫై అవ్వాలన్నా. రేపు మ్యాచ్ ఇంపార్టెంట్. రేపు మ్యాచ్ కోల్కతాకు కూడా ఇంపార్టెంట్. కోల్కతాకు ఒక హిస్టరీ కూడా ఉంది మామ. లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక్కసారి కూడా ఆర్సీబీకి వెళ్ళలేదు. 5 సార్లు కోల్కతాను గెలిచింది. అదొకవేళ ఇబ్బంది కలుగుతుందా ఆర్సీబీ కంటే? హోమ్ మ్యాచెస్లో అందరూ ఆడుతున్నారు, అప్పుడులాగా కాదు. ఓపెనర్లు ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఆడుతుంది, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఫినిషర్ ఆడుతున్నారు, ఫినిషర్స్ కూడా ఫెయిల్ అయితే బౌలర్స్ మ్యాచ్ గెలిపిస్తాను మామ. నువ్వు ఆర్సీబీ ఈసారి కప్ కొడుతుందో కొట్టదో కామెంట్ చేయండి మామ. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం రోజు వీడియో చేస్తాను.